అందరికీ జై భీములు ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ బేడా బుడగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఆకస్మికంగా గౌరవ బండి సంజయ్ గారు హోంశాఖ సహాయక మంత్రివర్యులు కరీంనగర్కి వస్తుందని చెప్పి పిఏ ద్వారా మాకు సమాచారం అందింది. అందిన వెంటనే ఇక్కడ కర్నూలు నుంచి కరీంనగర్ పోవాలంటే దాదాపు 500 కిలోమీటర్లు కాబట్టి పోలేము, గమచారం చేరుకోలేము. ఈరోజు రాత్రి మళ్ళీ రిటర్న్ ఆయన ఢిల్లీకి వెళ్ళిపోతున్నాడు అని సమాచారం అందింది. కాబట్టి అక్కడ స్థానికంగా ఉండబడిన మన నాయకుడు, అక్కడ ఉన్న యువ నాయకుడు అయినటువంటి చిత్తల ఆంజనేయులు గారిని పంపించి అక్కడ మన సమస్యని పరిష్కరించే విధంగా చూడమని చెప్పి వినతిపత్రం ఇప్పించడం జరిగింది. అక్కడ చిత్తల ఆంజనేయులు గారు పోయి గౌరవ బండి సంజయ్ అన్నయ్య గారిని కలవడం జరిగింది. కలిస్తే అన్నగారు ఈ ఇష్యూ పైన ఇప్పటికే 2 సార్లు వచ్చింది, ఇది 3వ సారి. ఖచ్చితంగా మీరు కూడా స్థానికులు చెప్తున్నారు కాబట్టి అక్కడ ఉన్న సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులను పిలిపించి దీనికి త్వరగా న్యాయం చేసే విధంగా నేను ప్రయత్నం చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని కూడా మనకు సమాచారం అందిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మనం దేవుడు కుమార్ ద్వారా ఆధ్వర్యంలో కూడా అన్నగారిని కల్పించే విధంగా మరొకసారి హైదరాబాద్లో మీట్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ బేడా బుడగ సంక్షేమ సంఘం నిరంతరం మాకున్న సోషల్ మీడియా లేదా మాకున్న సమాచారం మేరకు ఈ వాట్సాప్ మాధ్యమాలు అయితేనేమి, మెయిల్ ద్వారా అయితేనేమి, ట్విట్టర్ల ద్వారా అయితేనేమి అన్ని విధాలుగా మాకు సమాచారం సేకరించుకొని అన్ని ఎప్పటికప్పటికి యథార్థాలని ఆంధ్రప్రదేశ్ బేడా బుడగ సంఘం ప్రజలకు తెలియజేసుకుంటున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి మరొక్కసారి మరీ ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను, దయచేసి ఇప్పుడు ఇంత కష్టపడి మనం సాధించి రేపు పెట్టిన ఫలము మన పిల్లలకే అందాలి. కాబట్టి వేరే కల్తీ కులాలకు మనం అందించే విధంగా ఉండొద్దండి. ఒకవేళ ఆ విధంగా ఉంటే పదే ఈ సమాచారము సంక్షేమ సంఘం తరఫున ఖండిస్తున్నాము. మన సంఘంలో బోగస్ కులాలకు ప్రేరేపించే వాళ్ళ కబద్దార్, ఇప్పటికైనా మేల్కొనండి, ఫుల్ స్టాప్ పెట్టండి. లేకపోతే సర్టిఫికేట్లు ఇచ్చేటప్పుడు స్థానికంగా ఉన్న నాయకులను ఎత్తనేమి, అక్కడ నుంచి కుల పెద్దలను ఎత్తనేమి ప్రమాణాలు చేయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, యాపాకులు దూషించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మన కులములకే తప్ప వేరే వాళ్ళకి ఇచ్చే విధంగా ఉండొద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. జై హింద్, జై బుడగ సంఘం, జై బుడగ సంఘం.